రేపు శ్రావణ శుక్రవారం రెండో వారం అన్నమాట. కోటికి వెళ్ళేసి వచ్చిన, అన్ని పువ్వులన్నీ తీసుకొని వచ్చిన. ఈరోజు అదే పని అయిపోయింది. ఇక రేపు శ్రావణ శుక్రవారం కదా, రేపు పసుపొట్టు ఇవ్వాలని ఆలోచిస్తున్నా. ఇస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను. నేను గుళ్ళో ఇవ్వాలా ఇంట్లో ఇవ్వాలా అని ఆలోచిస్తున్నా. ఇక రేపు అంతా లేడీస్ ఎంత హడావుడి ఎంత నిండుగా కనిపిస్తారు, అంత కడుపు నిండిపోతుంది. రేపు అందరినీ చూస్తే గుళ్ళ కాడ మా మహిళలను చూస్తే చాలా బాగుంటుంది. రేపు ఇవ్వాలన్నా, రెండో వారం పసుపొట్టు, మూడో వారం ఇవ్వాలన్నా, నాలుగో వారం ఇవ్వాలని ఆలోచిస్తున్నా. కొంచెం మన చేతిలో బడ్జెట్ ఉండాలి కదా, అట్లా అని ఆలోచిస్తున్నా. కానీ ఖచ్చితంగా ఇవ్వాలనుకుంటున్నా. అది ఎక్కడ ఇవ్వాలో, గుళ్ళో ఇవ్వాలా, ఆఫీస్లో ఇవ్వాలా, అప్పుడు నేను ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను. ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ ఇచ్చినా కానీ నేను ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను. కానీ కొంచెం బాధపడి రాత్రి వీడియో పెట్టిన, ఏమనుకోకండి. బాధలు అందరికి ఉంటాయి, ఈమెకు ఒక్కదానికే కాదు అని అనుకుంటారు వచ్చు. కానీ అందరికి ఉంటాయి బాధలు. కానీ నిందలేంది బొంద దిగదు అన్నట్టు రీజన్ లేనిది తీసిరు కదా, కొంచెం బాధ ఉంటుంది. కానీ అది కొంచెం సీఎం చెప్పిండంట. ఏమని? గవర్నమెంట్ అంటే సీఎంఏ కదా, రేవంత్ రెడ్డి సారే కదా, ఆయన చెప్పిండంట. ఏమని? ఎస్సీ వాళ్ళని తీసేయండి అని చెప్పిండంట. అందుకని తీసేసిరంట. సరే, ఎస్సీ వాళ్ళది ఇంకో వెళ్తూనే ఉంటాయి కదా, కొన్ని అక్కడొకటి అక్కడొకటి తీస్తుంటారు కదా ఎస్సీ వాళ్ళదని. ఎస్సీ వాళ్ళది అప్పుడు తీసినప్పుడు ఇంకేదన్నా వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడతాంలే అనేసి సైలెంట్ అయిపోయినా. ఇక సరే, ఎట్లనో అట్లాగా స్టార్ట్ చేస్తూనే ఉన్నాడు. ఆల్రెడీ తీస్తూనే ఉన్నాడు. తీయని అందరినీ తీసేయాలి అందులోకి. ఎందుకంటే మాకు రీజన్ లేనిది మమ్మల్ని తీసిండు కదా, తప్పు ఉన్నోళ్ళవి ఉండొద్దు, అందులో తప్పు ఉన్నోళ్ళని తీసేయాలి. తీయాలని నేను కోరుకుంటున్నా. తీసేయాలి, అందరినీ తీసేయాలి. అందరి మీద కంప్లైంట్లు ఉన్నది, చిన్న కంప్లైంట్లు, అందరి మీద కేసులు ఉన్నది. ఇంటి పక్కలతో కొట్లాడేసి వచ్చినాయి, ఈ ఇళ్ళల్లో పనిచేసి దొంగతనం చేసుకొచ్చినాయి, ఇవన్నీ కేసులు ఉన్నాయి. కాబట్టి అందరినీ తీసేయాలి. గవర్నమెంట్కి అందరు కనిపించాలి కంటికి. ఈ 10 మంది 9 మంది కనిపించడం కరెక్ట్ కాదు. అందరు కనిపించాలి. అందరు కనిపిస్తురుగా, అందరినీ చూడాలి, అందరినీ తీసేయాలి. అందరినీ తీసేస్తే బాధ ఏముండదు. ఎందుకంటే అందులోనే ఉండి పిచ్చి కథలు చేసుకొని అన్ని రీజన్ అది అది ప్రతి ఒక్క కంప్లైంట్లు ఉన్నాయి వాళ్ళ మీద. సెక్రటరీలో ఎవ్వరు వాళ్ళని మెచ్చుకోరు. చెప్తున్నా కదా, ఇంకా బయటికి పోయి అవసరం లేదు, అంతా అందులోనే ఉన్నది సెక్రటరీలో. ఎవరినైనా పట్టుకోవచ్చు, తప్పేం లేదు అన్నట్టు ఉన్నారు. ఒక డ్రైవర్ని వదలరు, ఒక అటెండర్ని వదలరు, ఒక పోలీసు వాళ్ళని వదలరు, ఒక సిస్టమ్ వాళ్ళని వదలరు, ఒక లిఫ్ట్ వాళ్ళని వదలరు, ఒక సూపర్వైజర్ని వదలరు, ఓ హౌస్ కీపింగ్ బాయ్ని వదలరు, ఎవరిని వదలరు అనమాట. అంతా కొట్టుకుంటారనమాట అందులో మహిళలు నిజం చెప్తున్నా కదా. మేము 10 మందిని పోయినప్పుడు మమ్మల్ని ఎవరు మాట్లాడలేదు. 10 మంది మళ్ళీ ఇప్పుడు ఒక మహిళని తీసిరంట. 11 మందిని 10 మందిని తీసినప్పుడు మాట్లాడినప్పుడు 11 మహిళని అంటే ఇంకొక మహిళని తీసినప్పుడు ఎవరైనా మాట్లాడితే నాలుకలు చీరేస్తారు దొంగ ముండలారా మీరు. అర్థమైందా? అందరికీ మూసుకొని గమ్మునుండాలి. పాత ఫ్రెండ్షిప్ ఇది కాదు, ఇది పాత ఫ్రెండ్షిప్ కాదు. ఒకటి వచ్చిందనమాట. అది ఫ్రెండ్షిప్ అది వచ్చినప్పుడు మా ఫ్రెండ్షిప్ అంతా ఖరాబ్ అయిపోయింది. అది చిల్లర ముండదు. అది ఒక దానికి సంసారం ఉందో లేదో తెలియదు, కానీ చిల్లర ఉండదు. అది వచ్చినప్పటి నుంచి మొత్తం ఫ్రెండ్షిప్ అంతా ఖరాబ్ అయిపోయింది. పోనీ అందరినీ తీయాలని కోరుకుంటున్నాను నేను. మా కడుపు మీద ఎట్లా కొట్టినా అందరి కడుపు మీద కొట్టాలని చూస్తున్నా. కరెక్ట్ కొట్టాలి.